మొదటి నుంచి నారాయణ గారు వచ్చారు కానీ ఇప్పుడు వెళ్ళిపోయారేమో. అంటే ముఖ్యంగా జీవహింస కోసం చాలా ఎక్కువగా మొదటంతా మనం ఎంత కష్టం, ఆ జీవులకు పడే కష్టం అనేది చూస్తే, అంటే మన కోసం ఎన్నో రకాలైన ఉండగా మనమేమో జీవులను చంపాల్సిన అవసరం ఏంటి అని. వా అవే వాటికంటే కూడా మన జీవితం అంటే మనుష్య జన్మనేది మాత్రంలో మనుష్యులు కాదు, దెయ్యపు మనుష్యులు, దైవ మనుష్యులు, మామూలు మనుషులు అంటూ రకరకాల మనుషులు ఉంటారని చెప్పారు. రమణ, మీరేమైనా చెప్తారా? అమ్మా, నమస్తే అమ్మా. ఉమ్, అదే అంటే ఉమ్, పుష్పాల కోసం చెప్పారు కదా. అంటే భగవంతుడిని పూజించే పుష్పాలు మామూలు పుష్పాల్లా కాకుండా దయా పుష్పము, అహింస, క్షమా పుష్పము ఉమ్, ఇలాంటి వీటిల్లో హృదయం నిండా ఉన్నప్పుడు అది భగవంతుని పూజించే పుష్పాలు అవుతాయి గాని అనే విషయం వాడు బాగా బోధపరిచారు. ఉమ్. జ్ఞానం లేని గురువుని పట్టుకొని ఆశ్రయించినప్పుడు రంధ్రం పడ్డ పడవను నడిపినట్టే ఉంటది. జ్ఞానం ఉన్న గురువు దగ్గరికి వెళ్తే ఆ జ్ఞానం వస్తుంది అనే విషయం బాగా చెప్పారు. అసలైన ఉమ్. జ్ఞానాన్ని పట్టుకోగల స్థితి కలుగుతుంది అన్నది. అలాగే ఈ చెట్ల కోసమే చెప్పారు కదమ్మా, గోధుమ, అలాగే మామిడి అలాంటి అంటే చెట్లు. కఠినాత్ముల్ని ఎవరు జ్ఞానులని అనరు. ఎంత జ్ఞానం అవును. ఉన్నా కఠినత్వం గాని ఉంటే అలాంటి వాళ్ళని మనం ఆ, అంటే ఎవరు కూడా ఆశ్రయించరు. అందుకని దయ అన్నది చాలా ఆ, ముఖ్య గుణం. ఎంత జ్ఞానం ఉన్నా, అవును. ఎంత పండితులైనా దయ లేకపోతే వాళ్ళ ఆ, దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు అని చెప్తున్నారు. దయ అవునమ్మా. యొక్క ప్రాముఖ్యత చెప్పారు. ఉమ్. మనకి మన జంతువులు ఇప్పుడు కోళ్ళు గాని ఇవన్నీ పాలు, గుడ్లు ఇలాంటివి బలమైన ఆహారాలు ఇస్తున్నిటిని కూడా ఇంకా అవి చాలక వాటినే చంపుకు తింటున్నాము. సిగ్గులేని జన్మ అని తిట్టారమ్మా. అంటే అవే అదొకటి జంతువులు మనకి ఎంతో మేలు చేస్తున్నాయి. బాగా ఆయన చాలా అవును. ఖచ్చితంగా చెప్పేస్తారు. మలయాళ స్వామి అవును. సామాన్యులు కాదు. అంటే ధాన్యపు గింజల్లోని ఆ, కొన్నిటిలో మంచి మంచి పోషకాహారాలు ఉన్నాయి కదా. ఆ, వాటిలన్నిటిని వదిలేసి జంతువులు తింటేనే బలం వస్తుందని ఏదో ఆ దాన్ని నమ్మి వాటిని తింటున్నారు. ప్రోటీన్స్ ఇలాంటివి వస్తాయని, అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని బాగా తెలియజేశారు. ఆ, బాగా కరెక్ట్. ఉమ్. అంటే అలాగే మీరు చెప్పినటువంటి అహింస అలాంటి పుష్పాలతో పూజించాలి గాని అవి అహింస, అవునమ్మా. ఇంద్రియ నిగ్రహం, సర్వభూతములలో దయ, క్షమ, శాంతం, తపస్సు, ధ్యానం, సత్యం ఇలాంటి అవును. పుష్పాలని చెప్పారు. అంటే మీరు అన్నట్టుగా మొదట అది అటువంటి ఆ జంతువులు చనిపోయాక కూడా మనకు సహాయం చేసేవే బతికుండగా చేస్తున్నాయి. ఆ జంతువులని చంపి అటువంటి మానవులా వాళ్ళు అంటే అందుకని వాళ్ళు మానవ జన్మ ఎత్తినా సరే వాళ్ళు మానవులు కాదని. అవునమ్మా. ఇంకా వాళ్ళు ఆ హింసకి సంబంధించిన జన్మలే రొటీన్ అయితాయని కూడా చెప్తుంటారు కదా. మనుష్యుల్నిట మృగ రాక్షస మనుష్య దేవతలని భాగించాలి అవునమ్మా. అని యథార్థ భారత్ అనే గ్రంథంలో ఉన్నదిట. ఉమ్. ఒకసారి చెప్పరా ఏమేంటండి అవి? మృగ, రాక్షస, మనుష్య. మనుష్యులలోన మా మాదిరి గారు వచ్చారా? అవునండి. అంటే రాక్షస, మనుష్య, దేవత 4 రకాలు. మ్మ్. మృగ, రాక్షస, మనం మనుష్య, దేవత అంటే మనం మానవ జన్మ. మనం గణాలు మా- లెక్కెట్టినప్పుడు చెప్తారండి అది. ఏంటండి? గణములు లెక్కెడతారు, మనుష్య గణమా, జంతు గణమా, రాక్షస గణమా లేదండి, అని అది మామూలుగా 2 గణాలే అక్కడ. చూస్తారు. మనుష్య జంతు రాక్షసులు అయితే మీరు అన్నట్టు మృగగణం, అదే. మనుష్య గణము, మృగ. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చేర్చారు, దేవగణం కూడా ఉందండి, దేవగణం. దేవగణం. అవును. అని అందుకని వాళ్ళు మనుష్యుల్లా పుట్టిన ఈ మృగాలను ఇంత హింసించి తినేవాళ్ళు మృగముల కంటే నీచం అని చెప్పారు. అయినా ఎవరైనా సద్గురు ఇలాగే చెప్తారండి. మలయాళ స్వామి ఆ కాలంలో రివల్యూషనరీ సెయింట్ ఆయన. అందుకే ఇలాంటి గ్రంథం ఉమ్. రాశారు, శుష్క వేదాంత తమో భాస్కరం. వివాహ ఇంకా చెప్పండి. సమయంలో కూడా ఉమ్, నక్షత్రాలను బట్టి గణాలు చూస్తూ ఉంటారండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గణం కింద లెక్క కడుతూ ఉంటారన్నమాట. ఉమ్, అందుకోసం నాకు తెలుసు అది. అవునవును. అందుకని సత్యము, అదే. తపస్సు, జ్ఞానము, అహింస, విధేయత,
సుశీలము మొదలైన గుణములు కలవారే, వాళ్ళు విద్య లేని వాళ్ళైనా సరే వాళ్ళే విద్వాంసులు అన్నారు. ఇలాంటి నిర్మల గుణములు ఉన్న వాళ్ళు ఎన్ని శాస్త్రములు చదివినా వాళ్ళు విద్య లేని వారే అన్నారు. అవునమ్మా. మళ్ళా ఇది కూడా ఒక పాయింట్ బాగా చెప్పారమ్మా. అంటే ఆ పట్టుపరుపుల మీద అట్ల మీద పడుకొని అంటే ఇంద్రియ సుఖాలకే ఇది సంబంధమైనది అని ఆలోచించిన భార్యతోటి వాళ్ళు రమించిన వాళ్ళకి మోక్షం ఎక్కడ దొరుకుతుంది? పట్టుపరుపుల మీద పడు. ఆయన ఏదైనా చాలా రివల్యూషనరీగా ఉంటే మాట్లాడుతున్నారు. ఆ పంది కూడా అలాగే ఉంటుంది, మురుగుంట్లో ఉండే అది బాగుంది అనిపిస్తుంది దానికి ఉమ్. అనే విషయాన్ని కూడా ఇప్పుడు మళ్ళా తెలియజేశారమ్మా. అది ఆ విషయం కూడా చెప్పారు మళ్ళా. హింస చాలా భయంకరమైనది. ఆ హింసించేటప్పుడు ఆ ప్రాణికోట్ల యొక్క వేదన ఎంత దుఃఖంగా ఎంత ఆ బాధాకరంగా ఉంటుందో అని చెప్పి అవి ఆ గాని చూసే హింసించేటప్పుడు ఆ వాళ్ళకి తెలియదు. హింసను మీరు చూడలేదు, ఎప్పుడు చూస్తే అలాంటి దానికి మీరు వెళ్ళకపోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి అనే విషయం చెప్పారు. ఉమ్. అంటే ఇదొకటి చూసారా, ఇంకా మనకి ఆ నిర్మలమైనటువంటి అది స్థితి అది లేకుండా ఎంత జ్ఞానమైనా ఎంత పాండిత్యం ఉన్నా లాభం లేదు. అవునమ్మా. తర్వాత ఇది మనకి తిన్న ఆహారం వల్లే మనస్సు ఏర్పడుతోంది. మనం ఎటువంటి ఆహారం భుజిస్తే ఒక భాగం మనస్సుగా తయారవుతుంది అవునమ్మా. భుజించిన ఆహారంలో అని. అందుకని మనం అవును. ఎటువంటి అది ఆహారం తినాలి అన్న దాని మీదనే మన మనస్సు ప్రవృత్తి ఆధారపడి ఉంటుంది. అందుకని అవునమ్మా. మనం ఎంతో అది రక్తం. ఎక్కువగా నమ్మినటువంటి మన భార్య కూడా గుమ్మం దగ్గరే ఆగిపోతుంది, పశువులు దొడ్డిలో ఆగిపోతాయి. ప్రాణప్రియమైన భార్య అవును. గృహద్వారంలోను, ధనమేమో భూమిలోని, బంధుమిత్ర పరివారములు శ్మశానంలోని నిలిచిపోతారు. అవునమ్మా. అది రక్తముగా గారి రసముగా మారి మలమూత్ర ఇంకా ఏం విసర్జన కూడా చెప్తున్నారంటే ఉపయోగపడుతుంది. మీరు చేసిన పుణ్యపాపములే వెంబడించి ఈ జీవుడు ఒక్కడే ఉమ్. పరలోకమును ప్రయాణము చేసేది కాలం ఒకటి వచ్చును అని చెప్పారు. ఇది అవునండి. రోజుకి ఒకసారైనా స్మరించాలి ఉమ్. అని. అంటే ప్రతినిత్యము వీళ్ళందరూ నిత్యము సత్యము అనుకుంటున్నాం కాదు సుమా అని జ్ఞాపకం చేసుకోవాలి. అదే మనం ఎంత ఎక్కువ మోహం ఏర్పరచుకుంటామంటే రమణ కూడా ఒకసారి భగవంతుడి కంటే భార్యనే నమ్ముతాడు. నిజమేనమ్మా. జ్ఞానంలో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంటాయి అన్ని. మరి నిత్య జీవితంలో తప్పదు కదా మేడం, అలా ఇంటర్నల్ గా భగవంతుడిని నమ్మకం ఉంటూ ఉండాలి. పైకి మటుకు అలా ఎదురుగుండా దగ్గర పైకి ఉన్న వాళ్ళని లోపల కాదండి, నమ్మాలండి. అక్కడ ఈ బయటికి ఆ, లోపల అవన్నీ కాదు. మీ హృదయంలో ఓకే. ఆ, దైవత్వాన్ని నమ్మితే ఏం అదే వీళ్ళని అదే నమ్మే అది నాటకం ఆడక్కర్లే. అలాగ అది వాళ్ళని మరి అపనమ్మకంగా చూడమని కాదు కదా. అవును అవును ఈ డ్రామాలు ఏం అక్కర్లేదండి. మనలో ఎప్పుడైతే ప్రేమ అన్నది భగవంతుడి పైన ఉంటుందో అది సకల ఓకే మానవుల పైన అది ప్రసరిస్తూనే ఉంటుంది. ఓకే మనకున్నది ఇప్పుడు మోహం గాని ప్రేమ కాదు. అది మన ఓకే స్వార్థ ప్రేమే గాని వాళ్ళ మీద ప్రేమ ఎక్కడుంది? మొన్న ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ తల్లి చనిపోతే ఏం మాట్లాడానంటే, చనిపోయిన ఆయన కోసం ఎవరు ఏడవట్లేదు, మా సుఖాలు పోయాయి, ఆయన ఉన్నప్పుడు ఉన్నటువంటి మాకొచ్చిన ప్రెస్టీజ్ పోయింది, గౌరవాలు పోయాయి. అవి ఏడుస్తారు మనుషులు, చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తారేంటి? అదే 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 అవునమ్మా. అసలు బతికున్నప్పుడు నాకు వచ్చినటువంటి సుఖాలు లేవు. అందుకే అంతేగాని ఆయన ప్రయాణం ఎలా సాగుతుంది అన్న సంగతి ఎవరికీ అక్కర్లే. అదే అదే ఏమనుకున్నా చెప్పాను, ఏమనుకోవద్దని చెప్పి మరి సత్యం కదా మేడం చెప్తున్నది. అందుకనే ఇప్పుడు మీరు అన్నారు కదా యాక్షన్ అక్కర్లేదండి. ఇప్పుడు నేనేమైనా యాక్షన్ చేస్తున్నానా మీ అందరితో? హృదయంలో ప్రేమ ఉంటే అది ఆ ప్రేమ ఉన్నట్టు కూడా మనకు తెలియదండి. అందరూ చెప్తూ ఉంటే ఓహో ఓకే నాకు ప్రేమ ఉందా అని అనుకుంటాను కానీ అది ఓకే ఆటోమేటిక్ గా ఎలా అయితే మంచి వాసన ఉన్న పుష్పానికి అది అన్ని వైపులా వాసన వెళ్తుంది, ఒక్క వైపే వెళ్ళదు. అలాగే నిజంగా ప్రేమ అన్నది స్వార్థం లేని ప్రేమ ఉంటే అది ఎప్పుడూ అన్ని వైపులా వెళ్తుందండి.
దానికి యాక్షన్ ఏం చేయక్కర్లేదు. మోహం యాక్షన్ అవసరమా? పిల్లలకి అక్కర్లేదు, మనకి అక్కర్లేదు. మనం అనుకుంటాం కావాలని. అర్థమైందా? ఏ వ్యక్తి కూడా అలాంటి యాక్షన్ తో తృప్తి పడరు. మనం ఏమనుకుంటాం, యాక్షన్ తో వాళ్ళు తృప్తి పడతారని మనం యాక్షన్ చేస్తున్నాం. వాళ్ళు అవును మేడం. ఏమనుకుంటారు, మనము అలాంటి కృత్రిమత్వంతో తృప్తి పడతామని వాళ్ళు చేస్తారు. ఆఖరికి కృత్రిమత్వమే మిగులుతోంది ప్రజల సంబంధ బాంధవ్యాల్లో. రియల్ లవ్ అవునండి. లోపించిపోయింది. రాంబుద్రి గారు మాట్లాడతారా? మీరు కొంచెం లేటుగా వచ్చారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే దై దైవాన్ దైవాన్ని నమ్ముకుంటే ప్రకృతి అంతా అనుకూలం అవుతుంది. దైవ దైవాన్ని కాకుండా మానవులను నమ్ముకుంటే ఒకసారి అనుకూలం ఉంటుంది, ఒకసారి ప్రతికూలం ఉంటుంది. అంటే మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆ మెప్పు, అంటే మనం మెప్పించడానికి ప్రయత్నం చేసే భాగంలో, అంటే ఎదుటి వ్యక్తి అది తీసుకునే విధానంలో తేడా వచ్చినప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ వ్యక్తి తీసుకోకపోవచ్చు, పాజిటివ్ గా తీసుకోవచ్చు రకరకాలుగా. అంటే పాయింట్ మీకు ఆ, చెప్పనా రాంబుద్రి గారు? తీసుకోవడం మీద ఆ, కూడా డిపెండ్ అవ్వదండి. ఆ ఆ సత్యానికి ఎంత పవర్ అంటే, మీ హృదయంలో ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు తీసుకోవడం మీద కంటే అతీతంగా అది పెనిట్రేటింగ్ గా వెళ్ళిపోతుందండి. అవును మేడం, అదైతే కరెక్టే. అంటే మ- మొత్తం ఒక దగ్గర రిమోట్ రిమోట్ తోటి మనం కనెక్షన్ పెట్టుకుంటే రిమోట్ అనేది ఎక్కడి నుంచైనా ఆడిస్తుంది అనేది మనకు అర్థం కావాలి మేడం. అది ఆ, అంటే మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ ఏదో చేస్తే, అంటే ఆ, అంటే రిమోట్ అంటే భగవంతునితోటి కనెక్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. భగవంతుడు కాకపోతే అన్నకంటే ఆ ప్రేమ నం- అందాం అందాకలా. హృదయంలో ఆ, ఏమి ఆ, ఆశించని ప్రేమ ఉందనుకోండి, మీరు అవును ఎక్కడున్నా అందరూ ప్రభావితం అవుతారు దానికి. అవును మేడం, అవును, అదైతే కరెక్టే మేడం. అందుకే ఏమవుతుందంటే, అదే మనం నార్మల్ నార్మల్ గా వ్యవహార పద్ధతిలో ఆ, ఉపయోగించే ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి. ఒకసారి ఆ ఇవన్నీ ఒకసారి స్వార్థం ఉన్నదండి అందులో. స్వార్థ ప్రేమలే అవును మేడం, ఇవన్నీ. హిడెన్ స్వార్థం ఉంది. అవును, అవును మేడం, అవును, కరెక్టే మేడం. అందుకే దాంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. అంటే ఒకప్పుడు ప్రేమ చూపిస్తారు, ఒకప్పుడు ప్రేమ చూపించరు. రకరకాల భావనలతోటి, అంటే డిఫరెంట్ ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒకసారి, అరే ఆయన ఒకసారి అంటే ఏమో మొదటి మంచిగా నుంచి ఉంటుంది, అతను ఒకసారి ఏం చెప్పారంటేనండి, ఆ జీవహింస కోసం అని, ఆ తర్వాత రకరకాలైనటువంటి సద్లక్షణాలు ఉండడం, అవన్నీ చెప్తూ, గురువులు కూడా సరైన గురువు కాకపోతే ఆ రంధ్రం పడినటువంటి కుండలాగా అయిపోతుంది, అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా తరించలేరని అవన్నీ చెప్తూ అలాగా ఆ మనం ఇక్కడ అహింస పరమో ధర్మ రేపటి నుంచి చదవాలి అంటూ జీవహింస కోసం, అంటే ఇలాగా, అమ్మ అంటే మనుష్యులు అలాంటి జంతువుల్ని చంపిన వాళ్ళు క్రూర మృగాలకు సమానం, వాళ్ళు మనుష్య జన్మ ఎత్తినా సరే అంటూ కఠినత్వం ఉన్నటువంటి, ఎంత జ్ఞానం ఉన్నా కఠినత్వం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరూ చేరరు. దయ అన్నది చాలా ముఖ్యమైన గుణం. అవును మేడం, ఇది ఇవాళ మనకి. అది ఉమ్, అవునమ్మా, అదే గిల్ట్ నగలు అవి చూడడానికి తలతల మెరుస్తే గాని దేనికి ఉపయోగపడవు. అది ఆ అంతే తప్ప, అలాగే మన లోపల ఏదైతే ఉందో అసలైంది సరిగ్గా లేకపోతే అనే విషయం కూడా ఫస్ట్ లో చెప్పారు కదమ్మా, శాంతి బిందు వాటిని స్థూలము లేకుండా అని చెప్పి. కరెక్టే. శరీరము ఆ అది కూడా బాగా చెప్పారమ్మా. అంటే ఈ మన ఈ మెరుపులు ఇవన్నీ కూడా ఇక్కడి వరకే.
ఇవేమి ఉండవు, అసలైన తత్వమే ఉంటది అనే విషయాన్ని బాగా బోధపరిచారు. నాకు అది అవగాహన అయింది దాంట్లో. చివరికి ఏం చెప్పారంటే ఎక్కడైతే భక్తి, వైరాగ్యం, శాంతి, కరుణ ఉంటాయో ఉమ్, అక్కడికి ముక్తి దానంతట అదే వచ్చి చేరిపోతుంది అన్నది. అవునమ్మా. మనము ఈ గ్రంథం చివరికి వచ్చేస్తున్నాము. ఆ మలయాళ స్వామి రాసిన రెండో గ్రంథం అవుతోంది. ఇంకా ఉన్నాయి గ్రంథాలు. ఇంకా 4 3 ఉన్నాయమ్మా ఇంకా. ఉహు. అంటే ఇలాంటి ఘోర కృత్యాలు రాక్షసుల్లాగా, రాతిల్లాగా ఉన్నటువంటి మనుష్యులని చూసి మనుష్య జన్మం శ్రేష్టమని ఎలా చెప్పగలం అంటున్నారు. శాస్త్రాలుట మానవాకారం గల వారిని మనుష్యులుగా చెప్పలేదు. మనుష్యులని అని 4 రకాలుగా విభజించి దైవభక్తి వరులై సత్యధర్మ వ్రతులైన వారిని మనుష్యులు అనుట శాస్త్ర సమ్మతం. అది ఇక్కడ చెప్పారు. అంటే అలాంటి లక్షణాలు ఉంటే అప్పుడు మనిషి అనొచ్చు అని. ఉమ్. ఇది రేపు మీరు ఎందుకు ఈరోజు ఏంటి బుద్ధుడు గారు మీరు ఎందుకంత లేటుగా వచ్చారు ఇవాళ? రాత్రి పొద్దు పోయింది మేడం, బాగా ఏదో ఓకే వేరే ఓకే. ఇది అయితే అలారం కూడా గుర్తు అది ఇది కాలేదు మేడం నాకు. అది దానివల్ల నేను చూసుకోలేకపోయాను. మళ్ళీ సడన్ గా మెలకు ఓకే, వచ్చింది. ఇప్పుడు ఈ గ్రంథంలో 427 పేజెస్ ఉన్నాయి. మనం 412కి వచ్చాము. 13 పేజెస్ తో ఈ గ్రంథం అయిపోతుంది. మనం అప్పుడు పార్ట్ 3 ఈ లోపల ఈశ్వర్ వెళ్ళిపోయాడా? డౌన్లోడ్ చేయండి రమణ. పార్ట్ 3 PDF ని పెట్టండి ఈ లోపల. అలాగే మేడం ఈ రోజు ఎన్నో పేజీకి ఎండ్ అవుతుందండి? రేపు ఏ 412 పేజీ? మనం మొదలు పెట్టాలి. అదే అహింస పరమో ధర్మ. 411 మొదలు అంటే లాస్ట్ లో మొదలు పెడుతున్నాం. సరే మేడం, నేను రాసి పెట్టాను పేజీ నంబర్. ఓకే ఓకే, అయితే ముగించేద్దామా? ఈ గ్రంథాలు ఇంకా ఎన్ని ఉన్నాయి మేడం? శుష్క వేదాంత తమో భాస్కరం. అదిగో రమణ చెప్తున్నాడు కదా, నాకైతే తెలియదు. విజయనగరంలో వాళ్ళు కూడా ఇంకా చెప్పారండి. ఇంకా విజయనగరం వాల్యూమ్స్ లా దివ్యజ్ఞాన ఉన్నాయండి. సమాజంలో సైకాలజిస్ట్ చెప్పారు 2 పార్ట్స్ మేము చదివాం, ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయని. ఇంకా 2 3 ఉన్నట్టు ఉన్నాయండి. అంటే ఆ, ఆ రోజు ఓకే. డౌన్లోడ్ చేసినప్పుడు చూపించారు లైన్ గా. నేను అంటే అంతగా అవగాహన. మలయాళ స్వామి మొట్టమొదటి గ్రంథానికి రాయడానికి కారణం ఏం చెప్పారంటే ఎంతో మంది జ్ఞానం నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళకి అనుభూతి రావట్లేదు, బ్రహ్మతత్వాన్ని పొందటం లేదు. దానికి అది చూసి ఆయనకి ఈ గ్రంథాలు రాయాలనిపించింది. ఎందుకంటే శుష్క వేదాంతం అంటే శుష్క వేదాంతులు అవుతున్నారు, పై పైన చెప్పడమే. తమో భాస్కరం, తమో అంటే ఆ, చీకటి, ఆ భాస్కరం అంటే సూర్యుడు అంటే వెలుగు. అంటే శుష్క వేదాంతం అన్న తమస్సు నుంచి వెలుగులోకి తీసుకురావడం. అది ఆచరణ అన్నది లేకపోతే జ్ఞానం నిలవదు అని చెప్తున్నారండి. ఎంత చదివినా సరే అది అనుష్ఠానం, అది ఆచరణ ఉంటేనే ఆ జ్ఞానం నిలుస్తుంది. అందుకనే అవును. సరి అయిన అనుష్ఠానం ఉన్న శిష్యుడు ఉండాలి. సరి అయిన గురువు ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే వాళ్ళు అదే అసలైన దాన్ని పొందగలరు. అది అతను మొట్టమొదట రాశారండి ఆ విషయం. ఎందుకు ఈ గ్రంథాలు రాశారు అన్న పాయింట్ని. ఓకే మేడం. అన్ని చదువుతారు కానీ ఏమీ పొందటం లేదు. సంవత్సరాల తరపున వాళ్ళ జీవితం దాంట్లో పెడతారు కానీ ఏమీ పొందకుండా ఉంటున్నారు. అవన్నీ చూసాక ఆయనకి రాయాలనిపించింది అని. కానీ రియల్ సెయింట్ ఎప్పుడు విప్లవాత్మకంగానే ఉంటారండి. ఓకే అవును అండి. మేడం. ఆ కాలంలో మలయాళ స్వామి ఎంత అంటే చేశారో, అన్ని చోట్లకి వెళ్ళి అతను తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే ఆ బుక్స్ కూడా ఆ, ఆ, వ్యాసాశ్రమం నుంచి వచ్చే బుక్స్ చాలా మంది తెప్పించేవాళ్ళు మేడం. అప్పట్లో బాగా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే పాతకాలం మనుషులందరూ ఆ బుక్స్ ఇది చేసేవాళ్ళు మేడం అప్పట్లో. అంటే చాలా భగవద్గీత ఫేమస్ దగ్గర అన్నమాట మలయాళ స్వామి. అవును మేడం, అవును. పేర్పేడు వ్యాసాశ్రమం అనేది చాలా ఫేమస్ గా నడిచింది మేడం.
ఆయన మాట్లాడే మాటలే తెలుస్తాయి అలాగే. అవును ఓకే అండి, అయితే మనం ఏం చేద్దామంటే ఆ, ఈ గ్రంథం అయ్యాక ఈ లోపల మిగతావి డౌన్లోడ్ చేసుకుని అవి చూద్దాం. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే మాత్రం, రేపేమో ఫ్రైడే. ఒకవేళ ఈ వర్షము తుఫాను ఉంటే నేను ఆన్లైన్ క్లాస్ చెప్పేస్తాను. ఒకవేళ వెళ్ళకపోతే నేను మెసేజ్ పెడతాను, అనకాపల్లి వెళ్ళకపోతే. సరే అండి. సరే మేడం. తుఫాన్ ఉంటే, ఇంత తుఫాన్ ఉంటే నేను వెళ్ళలేను కదా. అవునమ్మా. అవును అలా వెళ్ళలేదంటే నేను మెసేజ్ పెడతాను, అప్పుడు క్లాస్ ఉంటుంది. సరే పెట్టలేదంటే సరే క్లాస్ లేదని అర్థం. ఎందుకంటే నేను 6 ఓ- o'clockకే ఇల్లు వదిలేస్తాను. ఓకే అమ్మా. వర్షం తగ్గిపోయింది అనుకోండి వెళ్తాను. అలాగే. ఓకే. నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ముగించేస్తున్నాను.